గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు అవర్ రిజల్ట్స్ వీడియో. నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చిన ఇంపార్టెంట్ రిజల్ట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఈ రిజల్ట్స్ వీడియోని మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే మీ ముందుకు తీసుకురావడానికి మన మనీ పర్స్ టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. లెట్స్ స్టార్ట్ టుడేస్ రిజల్ట్స్ వీడియో. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి వాటెక్ వాబాక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు ప్యాట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 111 crores లాస్ పోస్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది కదా. దీనికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళ పైన 243 crores వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉన్నది. ఈ వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉండడం వల్లనే వీళ్ళు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో లాస్ పోస్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. సో వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉండడం వల్ల మనం ప్యాట్ కంపేర్ చేయకూడదు, ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేయాలి. సో ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని మనం కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ప్రాఫిట్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన, ప్రాఫిట్ లో స్లైట్ గా డ్రాప్ కనపడడానికి రీజన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ అసోసియేట్ అండ్ జాయింట్ వెంచర్ కంపెనీస్ నుంచి వచ్చినటువంటి ప్రాఫిట్ తగ్గింది. ఈ ప్రాఫిట్ తగ్గడం వల్లనే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అదే సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 62 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 78 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో వీళ్ళు టోటల్ గా 23.4 billion రూపీస్ వర్త్ ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. అండ్ ప్రెసెంట్ వీళ్ళ దగ్గర 114 billion రూపీస్ వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నది. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో అయితే స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది, కానీ వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. ఈ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉండడం వలన వీళ్ళ ఫ్యూచర్ రెవెన్యూస్ పైన మేనేజ్మెంట్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫేమ్ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ సేల్స్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 38 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 40 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని 46 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోని వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు ఫేమ్ ఇండస్ట్రీస్ వాళ్ళ బోర్డ్ 20 rupees per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. అండ్ దీంతో పాటుగా 2023 జూన్ మంత్ లోని వీళ్ళ హర్యానా మ్యానుఫాక్చరింగ్ సైట్ లోని ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా. ఈ ఫైర్ యాక్సిడెంట్ రిలేటెడ్ గా వీళ్ళకైతే ఎడిక్వేట్ ఇన్సూరెన్స్ ఉన్నదని చెప్పి ఆ టైం లోనే ఇన్ఫార్మ్ చేశారు. దీనికి వీళ్ళు 112.7 crores ఎస్టిమేటెడ్ క్లెయిమ్ కూడా చేయడం జరిగింది. సో ఇన్సూరర్ ఫైనల్ అసెస్మెంట్ చేసిన తర్వాత ఈ క్లెయిమ్ అయితే వీళ్ళకి వస్తుందని చెప్పి షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఫేమ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ క్వార్టర్ లో మంచి నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ 1 year లో 250% పైనే పెరిగిన ఇర్కాన్ ఇంటర్నేషనల్ వాళ్ళ నెంబర్స్ వచ్చే. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 256 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 244 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 246 crores ప్యాట్ జనరేట్ చేశారు. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోని ఆల్మోస్ట్ ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు ఇర్కాన్ ఇంటర్నేషనల్ వాళ్ళ బోర్డు ₹1.30 per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. ఓవరాల్ గా చూసుకుంటే ఇర్కాన్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ క్వార్టర్ నెంబర్స్ లో పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేసేటువంటి GE/T&D వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ క్వార్టర్ లో వీళ్ళు మంచి నెంబర్స్ ని డెలివర్ చేశారు. ఆ నెంబర్స్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ స్టాక్ లో అయితే మంచి రన్అప్ కనపడింది. సో ఈసారి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 29.9% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటాలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 15.4 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 66.3 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 49.3 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 66.2 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా ఈ క్వార్టర్ లో కూడా వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఆర్డర్ బుక్ పొజిషన్ ఎలా ఉందో చూద్దాం. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు విన్ అయినటువంటి ఆర్డర్స్ పొజిషన్ మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ క్వార్టర్ 4 లో వీళ్ళు డొమెస్టిక్ లో 1054 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయినట్లయితే 2080 crores వర్త్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. అండ్ ప్రెసెంట్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్డర్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ వీళ్ళు విన్ అయినటువంటి ఆర్డర్స్ ని క్వార్టర్లీ కంపారిజన్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆర్డర్ ఇంటేక్ లో 53% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ఆర్డర్ ఇంటేక్ లోని 44% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో కూడా వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ దగ్గర మంచి ఆర్డర్ బుక్ కూడా ఉన్నది. నెక్స్ట్ PSU కంపెనీ అయినటువంటి BHEL వాళ్ళ నెంబర్స్ వచ్చే. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ
రెవెన్యూలోని స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలోని మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 658 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 60 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 489 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ నెంబర్స్ కొంచెం వీక్ గానే ఉన్నాయి. నెక్స్ట్ గోదావరి పవర్ అండ్ డిస్పాట్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ సేల్స్ లో 16% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 19% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 29% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ నెట్ సేల్స్ లో 17% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో ఆపరేటింగ్ ఎబిటాలోని 1% డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్యాట్ లోని 4% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ 24 వాల్యూమ్స్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఇచ్చినటువంటి గైడెన్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఆల్మోస్ట్ వీళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళు అచీవ్ చేయడం జరిగింది. ఓన్లీ ఐరన్ ఓర్ పెలెట్స్ అండ్ ఫెరో అలైస్ వాల్యూమ్స్ గైడెన్స్ ని మాత్రమే వీళ్ళు కొంచెంలో మిస్ అయ్యారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 వాల్యూమ్ గైడెన్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ వీళ్ళ ఆన్ గోయింగ్ క్యాపెక్స్ ప్లాన్ అండ్ అలాగే నెక్స్ట్ లెగ్ ఆఫ్ గ్రోత్ క్యాపెక్స్ ప్లాన్ ని కూడా వీళ్ళు ప్రెజెంటేషన్ లో ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో కొంచెం వీళ్ళ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడం వలన ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ జేకే టైర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 111 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 227 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 171 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో జేకే టైర్స్ వాళ్ళు మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు జేకే టైర్స్ వాళ్ళ బోర్డ్ ₹3.50 per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ ఇథనాల్ కంపెనీ అయినటువంటి గుల్షన్ పాలీ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 14.37 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 4.62 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 6.57 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ప్యాట్ లోని గ్రోత్ డెలివర్ చేశారు. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగిపోయింది. ఈ మెటీరియల్ కాస్ట్ బాగా పెరగడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ పెరిగాయి. ఈ ఎక్స్పెన్సెస్ ఇంతలా పెరిగిపోవడంతోనే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో గుల్షన్ పాలీ వాళ్ళు మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్వార్టర్ లోని డయాగ్నోస్టిక్ కంపెనీస్ అన్ని కూడా డీసెంట్ నెంబర్స్ ని డెలివర్ చేస్తున్నాయి కదా. అనదర్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఆఫర్ చేసే కంపెనీ అయినా మెట్రోపోలిస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 33 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 27 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 36 crores ప్యాట్ జనరేట్ చేశారు. సో ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. దట్స్ ఇట్ ఫర్ దిస్ రిజల్ట్స్ వీడియో గైస్. ఈ రిజల్ట్స్ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ డే.